చాలామంది తల్లిదండ్రులు మా శ్రేయోభిలాషులు కూడా మమ్మల్ని దీని గురించి అడిగారు. మీరు నవోదయ, సైనిక్ ఇలాంటి పోటీ పరీక్షల్లో సీట్లు కొట్టించి పిల్లలందరినీ మరి ఇలా వేరే స్కూల్స్కి పంపించుకోవడం వల్ల మీ స్కూల్ స్ట్రెంత్ తగ్గుతుంది కదా అని చెప్పి చాలామంది అడిగారు. దీనికి మా జవాబు ఏంటంటే, నిజమైన ఉత్తమ ఉపాధ్యాయుడు కానీ నిజమైన ఉత్తమ మేనేజ్మెంట్ కానీ కోరుకునేది ఏంటంటే, ఒక విద్యార్థి మన దగ్గరే ఉండాలని కాదు, వాడు ఇంకొక మెట్టు, ఆ పిల్లవాడు ఇంకొక మెట్టు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. సో ఇలా సీటు కొట్టి వెళ్ళిన విద్యార్థి అంటే నేను ఎలా అయితే అప్పట్లో నవోదయలో చదువుకొని మా కెరీర్ని కానీ లేదా మా లైఫ్లో కానీ ఉన్నతంగా వచ్చాము అనడానికి ఏదైతే ఉదాహరణ ఉందో అది అందరూ ఉండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వాళ్ళం విజేత స్కూల్ అన్నమాట. అందువలన తప్పకుండా వాళ్ళు పక్కకి వెళ్ళటం వలన మాకు మంచి పేరే వస్తుంది, కానీ అదేవిధంగా వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటం వలన మేము ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళమే. కాబట్టి మిగతా వాళ్ళలాగైతే కాదనమాట. మేము ఆ విషయంలో చాలా ముందుంటాం. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి సీట్లు కొట్టించి పంపించాలి అనేది మా తపన. కాకపోతే ఏంటంటే, ఈ నవోదయ సీట్లు ఇచ్చే క్రమంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది. సో మీకు ఇందాక నేను చెప్పినట్లుగా 80 సీట్లు అని చెప్పి మనం చెప్పాం కదా. చెప్పినప్పుడు మన గుంటూరు జిల్లాలో దాదాపుగా 72 మండలాలు ఉన్నాయి. ఈ 72 మండలాలకు గాను 10 బ్లాకులు చేస్తారు. అంటే ఒక్కొక్క బ్లాక్ వచ్చి 7 మండలాలు 5 మండలాలు అట్లా తీసుకుంటారు. ఇప్పుడు మన వినుకొండ ఉంది, మనం వినుకొండ బ్లాక్ కింద వస్తాం. సో శ్రావల్యాపురం, నూజెండ్ల, ఈపూరు, మన వినుకొండ, ఈ 4 మండలాలు కలిపి ఒక బ్లాక్. ఈ 4-5 మండలాలలో ఎంత మంది విద్యార్థులు అయితే రాస్తారో వాళ్ళందరినీ ఒక బ్లాక్ కింద నిర్ణయిస్తారు. ఇప్పుడు మనకున్నది 80 సీట్లు. ఈ 80 సీట్లు వాళ్ళు ఏం చేయాలి, ఈ 10 బ్లాకులకి డివైడ్ చేయాలి. ఒకే బ్లాక్ లో సీట్లు ఇవ్వరండి. ఎందుకంటే నవోదయ రూలే ఏంటి, అసలు వాళ్ళ ధ్యేయం ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అందరు విద్యార్థులు బాగా చదువుకోవాలనేది వాళ్ళ ధ్యేయం.